మీరు ఎప్పుడైనా తిరుపతి దర్శనంకి వెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీ అంతా ఒక లైన్లోకి వెళ్ళిపోయి పోలీస్ అంకుల్ మిమ్మల్ని ఇంకో లైన్లోకి తోసేస్తే అన్న వాళ్ళు కూడా మా ఫ్యామిలీ అన్న నన్ను కూడా అదే లైన్లో పంపించేయాలని రిక్వెస్ట్ చేసుకున్నావా? సో మన కంప్యూటర్స్లో కూడా అలానే ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటామంటే స్టిక్కీ లోడ్ బ్యాలెన్సింగ్ అంటాం. స్టిక్కీ లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటంటే ఒక యూజర్కి బిలాంగ్ అయిన డేటా, లైక్ ఒక యూజర్కి బిలాంగ్ అయిన సెషన్ అంతా కూడా ఒక సర్వర్కే పంపించమని చెప్తాం. లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి? సపోజ్ మన తిరుపతి లైన్లోనే దర్శనం కోసం లైన్స్ డివైడ్ చేస్తారు. ఒక లైన్ కాకుండా ఒక 4-5 లైన్స్ పెడతారు. ఇప్పుడు పీపుల్ అందరినీ డివైడ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది? ప్రతి ఒక్కరు కొంచెం దర్శనం ఫాస్ట్గా అవుతుంది. ఇలానే కంప్యూటర్స్లో కూడా చేస్తాం. అయితే డివైడ్ చేసే ప్రాసెస్లో ఏంటంటే ఎవ్రీ ఫ్యామిలీ అనమాట, ఫ్యామిలీ అంతా కూడా ఒకే లైన్లో వెళ్ళాలని నువ్వు ఎలా అయితే కోరుకుంటావో మన కంప్యూటర్ కూడా ఏం చేస్తుందంటే ఒక సెషన్ క్రియేట్ అయిన తర్వాత నువ్వు ఒక ల్యాప్టాప్లో లాగిన్ అయ్యో సెషన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నీ క్లయింట్ నుంచి వెళ్ళే రిక్వెస్ట్లు అన్నీ కూడా సింగిల్ సర్వర్లో పంపిస్తుంది అనమాట. డిఫరెంట్ సర్వర్స్కి డివైడ్ చేయకుండా సింగిల్ సర్వర్కి పంపించేలా చూస్తుంది. దీన్నే స్టిక్కీ అంటాం అనమాట. స్టిక్కీ అంటే లైక్ అంటించడం మీన్స్ సింగిల్ ఒక దాంట్లోనే ఈ రిక్వెస్ట్ అన్ని కూడా ఒకే సర్వర్కి రీచ్ అయ్యేలా చూస్తుంది. ఈ అల్గోరిథంనే స్టిక్కీ లోడ్ బ్యాలెన్సింగ్ అల్గోరిథం అంటాం అనమాట. సో ఇంకా లోడ్ బ్యాలెన్సింగ్ అల్గోరిథమ్స్ చాలా ఉన్నాయి. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ పేజ్ని అయితే ముందు ఫాలో అయిపోండి. బాయ్.